రేగా గారు నిజంగా ఒక మంచి నాయకుడు. ముఖ్యమంత్రి గారికి రేగా అంటే చాలా ఇష్టం. ఆయన నేను ఆడ కూర్చొని ఉండేవాడిని. ఎప్పుడైనా మేము ఆడ కూర్చొని ఉంటే ఈయన కాగితం దేంగానే ఇగో హరీష్ రావు జీవో ఇచ్చాయి, ఇగో దయాకర్ రావు జీవో ఇచ్చేసాయి, ఇగో జగదీష్ రెడ్డి ఆర్డర్ ఇచ్చేసాయి, నిరంజన్ రెడ్డి వెంటనే చేసాయి అని ఇట్లా ఆర్డర్లు ఇచ్చేటోడు. ఎందుకంటే ఆయన మీద, ఆయన పనితనం మీద కేసీఆర్ గారికి చాలా నమ్మకం ఉండేది. సరే, దురదృష్టవశాత్తు కొన్ని అబద్ధాలు, కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లోకి పోయినాయి. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయి కదా. ఏం చెప్పిండ్రే, ఇప్పుడు మనం అడగంగానే తొందరపడుతుండ్రు అంటుండ్రు. మేం తొందరపడతలేం, మీరే డేట్లు పెట్టి పేపర్ల ఫుల్ పేజ్ యాడ్ లేలే. ఎలక్షన్ ముందు జాబ్ క్యాలెండర్ అని అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో యాడ్ రాలే. ఈనాడుల, ఆంధ్రజ్యోతిల, సాక్షిల ఒక అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ వేసిందా లేదా? ఏమని? ఇక ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నారు. మరి ఫిబ్రవరి 1 నిన్ననే పోయింది. ఏది నోటిఫికేషన్? మీరు మభ్య పెట్టలేదా? ఇలా యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మీద కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. ఇది చీటింగ్ కాదా? ఇది మీరు ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు? ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇవ్వకుండా మాట తప్పింది కదా. ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ చీటింగ్? అదే విధంగా మీరేమన్నారు? మా రేగా గారు చెప్పినట్టు 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మరి డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9 వచ్చినా ఇవాళకి సప్పుడు లేదు. ఇది అడిగితే తప్పట. ఇది అడగడం తప్ప? మీరిచ్చిన మాటను గుర్తు చేయడం కోసమే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా మేము అడుగుతూనే ఉంటాం.